మరీమత దైవమందసం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ మరొకసారి దేవుడు తన రక్షణ ప్రణాళికలో మరీమాతకి ఇచ్చిన స్థానాన్ని ధ్యానించుకోవడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరీ తల్లి దగ్గరకు వచ్చిన దేవదూత అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభమని ఆమెకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నది. మరి ఇదే దేవదూత అక్కడ జకర్యాకు శిరస్సుని నమస్కరించిందా? శిరస్సు వంచి నమస్కరించే పరిస్థితి ఉంటే ఏకంగా పేరు పెట్టి సంబోధించేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి, ఒకసారి ఆలోచిద్దాం. కాబట్టి దేవుడు తన రక్షణ ప్రణాళికలో మరి ముఖ్యంగా నూతన నిబంధనలో తన రక్షణ ప్రణాళిక ప్రత్యక్షంగా ప్రజలకి చూపించబడేటువంటి ఈ కాలంలో ఆమెకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత ఎక్కువగా ఉన్నదో మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇందాక ధ్యానాంశంలో మనం విన్నట్లుగా దేవదూత జకర్యాకి దేవుని ఆలయంలో ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే దేవుడు అక్కడ ఉంటాడు, ఆలయం పవిత్రమైంది. మరీ తల్లికి ఆమె ఇంటిలోనే ప్రత్యక్షం అవుతూ ఉన్నది. అంటే ఆమె ఎక్కడైతే అడుగు పెడుతూ ఉన్నదో అక్కడే పవిత్రత ఉన్నది, అక్కడే దేవుడు ఉన్నాడు, దేవుడు ఆమెతోనే ఉన్నాడు. అందుకనే అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనేటువంటి సంబోధన దేవదూత నోటి నుంచి మనం వింటూ ఉన్నాం. ఏలినవారు నీతో ఉండెను అని నేను అంటంలా, ఏలినవారు నీతో ఉండబోతూ ఉన్నారని దేవదూత అంటంలా, ఏలినవారు నీతో ఉన్నారంటున్నా. దాన్ని బట్టి అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఆమెతో ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క సహవాసం ఆమెతో ఉన్నది. ఆది మానవుడితో దేవుడు సహవాసం చేశాడని ఆది కాండంలో మనం ఏదైనా మన యొక్క వృత్తాంతంలో మనం వింటూ ఉన్నాం. ఆ సహవాసాన్ని తన పాపం ద్వారా మనిషి పోగొట్టుకున్నాడు. కానీ నూతన సృష్టికి కారకురాలైనటువంటి మరీ తల్లి ఆ సహవాసాన్ని తనతో పోగొట్టుకోలా, తనలోనే ఉంచుకున్నది, తనతోనే తీసుకుని వెళుతూ ఉన్నది. అందుకనే ఏలిన వారు నీతో ఉన్నారు అనేటువంటి సంబోధన మరీ తల్లి విషయంలో దేవదూత చేయగలుగుతూ ఉన్నది. ఈ సంబోధన మరీ తల్లి యొక్క అద్వితీయమైనటువంటి పవిత్రతను లోకానికి తెలియజేస్తూ ఉన్నది. ఇందాక వివరణ మనం విన్నాం. జకర్యా దగ్గరికి వెళ్ళిన దేవదూత సంబోధన, లేకపోతే ఆ పరిస్థితి, ఆ స్థలం, మరీ తల్లి దగ్గరికి వచ్చిన దేవదూత యొక్క సంబోధన, ఆ స్థలం, దాని పరిస్థితి, ఆ వాతావరణం మనం విన్నాం. ఈ రెండు వాతావరణాలు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. పవిత్రమైన స్థలంలో దేవదూత జకర్యాకి దర్శనం ఇచ్చింది. ఆమె ఇంటిలో మరీ తల్లికి దేవదూత దర్శనం ఇస్తుంది. దీన్ని బట్టి మరీ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ పవిత్రత ఉంటుంది అనేటువంటి విషయం దేవదూత సంబోధన ద్వారా లేదా వర్తమానం ద్వారా దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు కదా. ఆమె నీలో ఉంటే నువ్వు పవిత్రుడివే, నువ్వు ఆమె బిడ్డగా ఉంటే ఆమె యొక్క పవిత్రత లేకపోతే ఆమె యొక్క ఉనికి నీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే మరీ తల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడ యేసుక్రీస్తు ఉంటాడు. మనం ఇదివరకు ధ్యానాంశంలో ధ్యానించుకున్నాం. మరీ తల్లి నూతన నిబంధన మందస్సం అని. నూతన నిబంధన మందస్సంలో 10 ఆజ్ఞల పలకం ఉండేది. పూర్వ నిబంధనలో 10 ఆజ్ఞల పలకం దేవుని యొక్క ఉనికి గుర్తు, దేవుని యొక్క సాక్షాత్కారాన్ని గుర్తు. అదే ఆజ్ఞ, అదే వాక్కు మరీ తల్లి గర్భంలో ఉంటుంది. కాబట్టి పాత నిబంధన మందస్సంలో దేవుని వాక్కుని మనం విడదీయలేం. వాక్కు లేకుండా మందస్సం లేదు, లేకపోతే మందసం లేకుండా వాక్కు లేదు. ఈ రెండు కూడా విడదీయరానటువంటి అవినాభావ సంబంధం కలిగినటువంటి దైవీకమైనటువంటి అంశాలు. నూతన నిబంధన వచ్చేటప్పటికీ మరీ తల్లి విషయంలో కూడా అదే మనం చూస్తూ ఉన్నాం. మరీ తల్లి నుంచి యేసుక్రీస్తుని మనం విడదీయగలమా? ఒకసారి మనం ఆలోచిస్తే మరీ తల్లి ఎక్కడైతే ఉన్నదో అక్కడ యేసుక్రీస్తు యొక్క సాక్షాత్కారం మనకు లభిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు గొర్రెల కాపరులు ఆయన్ని ఎక్కడ చూశారు? ఆ పశువుల పాకలో, ఆ పశువుల మధ్య చూడలేదు కదా. తల్లి మరియమ్మతో చూశారు, మరియమ్మ దగ్గర చూశారు వాళ్ళు. ఆ తర్వాత సుదీర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి 3 జ్ఞానులు పరిశుద్ధ గ్రంథంలో మనం వింటున్నట్లుగా మరీ తల్లితో ఉన్నటువంటి యేసుక్రీస్తును చూశారు. సిమియోను ప్రవక్త దేవాలయంలో దేవుని యొక్క సాక్షాత్కారం కోసం పవిత్రాత్మ చేత ప్రత్యేకమైన వరాన్ని పొందినటువంటి ఆ మహావ్యక్తి మరి యేసుక్రీస్తుని ఎక్కడ చూశాడు? మరీ తల్లి చేతుల్లో చూశాడు. ఆమె చేతుల్లో నుంచి ఆయన తీసుకున్నాడు. కానాపల్లి జరిగిన వివాహంలో సందర్భంలో కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ప్రజలు ఎక్కడ చూశారు? ఆమె ద్వారా చూశారు. శిలువ క్రింద నిలబడినటువంటి మరీ తల్లి ద్వారా మాత్రమే శిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తుని మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి
మందసాన్ని నుంచి ఆ దేవుని వాక్కు అనబడినటువంటి క్రీస్తుని మనం విడదీయలేం కదా, విడదీయటానికి అవకాశం లేదు. కాబట్టి మరి తల్లి ఎక్కడ ఉంటుందో యేసుక్రీస్తు అక్కడే ఉంటాడు. యేసుక్రీస్తు ఎక్కడే ఉంటాడు, కుమారుని వదిలిపెట్టి తండ్రి దేవుడు ఉండలేడు కదా. కాబట్టి తండ్రి నా యందు నేను తండ్రి యందు ఉన్నామని యోహాను సువార్తలో ప్రభు చెబుతూ ఉన్నారు కదా. కాబట్టి కుమారుడు ఎక్కడైతే ఉంటాడో తండ్రి కూడా అక్కడే ఉంటాడు. తండ్రి కుమారులు ఎక్కడ ఉంటారో పరిశుద్ధాత్మదేవుడు అక్కడే ఉంటాడు కదా. పరిశుద్ధాత్మదేవుడు తండ్రి కుమారులు ఎక్కడైతే ఉంటారో పరలోకంలో ఉండేటువంటి దేవదూతలందరూ కూడా అక్కడే ఉంటారు కదా. కాబట్టి పరలోకం యొక్క సన్నివేశం మరీ తల్లి ఎక్కడైతే సాక్షాత్కరిస్తుందో అక్కడ ఉంటుంది. అది మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మన సమాజంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కాబట్టి మనకు ఆమె మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి, రెండోది అన్నిటికంటే ప్రధానంగా రక్షణ చరిత్రలో దేవుని వాక్కులో ఉన్న మర్మాన్ని గ్రహించేటువంటి విలక్షణమైన విచక్షణ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా పొందుతూ ఉంటామో అప్పుడు మనందరి జీవితాలలో కూడా మరీ తల్లికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆమెను మనం గౌరవిస్తున్నాం, ఆమెను మనం పూజించటంలా, ఆరాధించటంలా ఆమెను మనం గౌరవిస్తూ ఉన్నాం. పూజ్యభావంతో మనం ఆమెను గౌరవిస్తూ ఉన్నాం. మన తల్లిని మనం గౌరవించటంలా మాతృదేవో భవ అంటున్నాం కదా. మనకు ప్రత్యక్షంగా జన్మనిచ్చినటువంటి తల్లి మనకి ప్రత్యక్షంగా కనపడేటువంటి దేవదూత. కాబట్టి దేవుని అన్ని సందర్భాల్లో మనం మన జీవితాల్లో ఆయన్ని చేరుకోలేం, ఆయన పాద సన్నిధికి వెళ్ళలేం, తల్లి ద్వారా చేరుతూ ఉంటాం. కాబట్టి మరీ తల్లి ద్వారా మనందరి జీవితాలలో ఆ భగవంతుని యొక్క అనుభూతిని పొందగలిగేటువంటి ఒక వరం అనేది మనం ఎప్పుడైతే పొందుతూ ఉంటామో, మరీ తల్లికి ఏ దేవుడు తన రక్షణ ప్రణాళికలో ఇచ్చినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ స్థానాన్ని మనమందరం గుర్తించగలుగుతూ ఉంటాం. అందుచేత దేవదూత యొక్క వర్తమానం లేకపోతే సంబోధన అనేది మరీ తల్లి అద్వితీయమైన పవిత్రతను ఈ లోకానికి ప్రత్యక్షంగా ప్రకటిస్తూ ఉన్నది. ఈ ప్రకటన ద్వారా మరీ తల్లి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా రాబోయేటువంటి సంపూర్ణ ఫలాలలో భాగస్థురాలు అవుతున్నది. యేసుక్రీస్తు మరణించి పునరుత్థానుడు కాకుండా ఉన్నట్లయితే మన బోధ వ్యర్థమే కదా. పౌలు గారు చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు పునరుత్థానుడు కాకుండా ఉన్నట్లయితే మా బోధంతా కూడా వ్యర్థమేనని చెప్తూ ఉన్నారు. అందుచేత యేసుక్రీస్తు మరీ తల్లిని దేవదూత అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభమని సంబోధించడం ద్వారా ముందుగానే ఆయన శ్రమలు, మరణం, పునరుత్థానం వీటి ద్వారా వచ్చే ఫలాలలో మరీ తల్లికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటో, ఆమె పొందినటువంటి దేవుని అనుగ్రహాలు ఏమిటో అనేటువంటిది మనకు అవగాహన అవుతుంది. కారణం ఏంటంటే మనమందరం దేవాలయాలకు వెళ్తూ ఉన్నాం. దేవాలయానికి వెళ్ళేటువంటి మనమందరం ఎక్కువ శాతం మంది, ఎవరో కొద్దిమంది తప్ప ఎక్కువ శాతం మంది వట్టి చేతులతో వెళ్తారా? ఏదో తీసుకెళ్తారు, ఏ పండో లేదో కాయో కూరగాయలో, మన పొలాల్లో పడినటువంటి పంటో, లేకపోతే మన జీతంలో వచ్చిన డబ్బులో ఏదో ఒకటి దేవాలయానికి తీసుకుని వెళ్తారు. ఎందుకని? అక్కడ దేవాలయంలో దేవునికి, అదృశ్యుడైన దేవునికి మనం ఏదో ఒక కానుకిస్తే మన జీవితంలో దేవుడు దానికి ఫలితాలను ఇస్తూ ఉంటాడు, ఫలాలను ఇస్తూ ఉంటాడు, ఆశీర్వచనాలను ఇస్తూ ఉంటాడు. మనం ఇంకా అభివృద్ధి చెందుతాం అనేటువంటి నమ్మకం ఈ మతంలోనే కాదు, అన్ని మతాల్లో ఉన్నది. ఏ మతస్థులు ఏ దేవాలయానికి వెళ్ళినా దేవాలయానికి ఏదో ఒకటి తీసుకుని వెళ్తూ ఉంటారు. మరి మనం ఇచ్చేటువంటి లోకపరమైనటువంటి, లేకపోతే ఈ లోకంలో వినాశనానికి గురి అయ్యేటువంటి ఫలాలు దేవునికి ఇస్తేనే దేవుడు మనకి అలా ఏదో ఫలితాన్ని, అద్వితీయమైనటువంటి వరాలను ఇస్తాడనే నమ్మకంతో వెళ్తున్నామే. మరి తన గర్భాన్ని ఉంచి వచ్చినటువంటి యేసుక్రీస్తుని నీ గర్భఫలము ఆశీర్వదించబడిను అనేటువంటి ఎలిజబెత్తమ్మ గారి యొక్క మాట ప్రకారం ఆమె గర్భఫలం అయినటువంటి యేసుక్రీస్తుని దేవునికి బలిగా ఇచ్చినటువంటి మరీ తల్లికి దేవుడు ఎంత అద్భుతమైన వరాలని, ఎంత అద్భుతమైనటువంటి అనుగ్రహాలను ఇస్తాడో మనం ఊహిద్దాం. ఇంతవరకు ఎవరైనా అలాంటి పని చేశారా సృష్టిలో? అబ్రహాము సంసిద్ధుడయ్యాడు, కానీ దేవుడు ఆపుచేశాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వకుండా దేవుడు ఆపుచేశాడు. కానీ మరీ తల్లి సంసిద్ధురాలైంది, ఆయన దాన్ని పరిపూర్తి చేసింది. అది మరి అద్వితీయమైనటువంటి ఒక బలి కదా, అద్వితీయమైనటువంటి ఒక కానుక భగవంతునికి మరీ తల్లి ఇచ్చినటువంటి కానుక. ఈ లోకంలో, ఈ సృష్టిలో, ఈ రక్షణ చరిత్రలో ఏ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కూడా ఇవ్వనటువంటి అద్వితీయమైన కానుక యేసుక్రీస్తుని శ్రమలు, మరణానికి
భగవంతునికి అర్పించడం, దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటంటే ఆమె కుమారుడు తిరిగి పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానం ద్వారా మాత్రమే మనమందరం కూడా రక్షణ పొందుతూ ఉన్నాం. పునరుత్థానం ద్వారా మాత్రమే ఆ, మరణం అనేటువంటి శాపానికి గురి అయిన మనందరినీ కూడా దేవుడు తిరిగి తన కుమారుని యొక్క పునరుత్థానం ద్వారా పరలోక రాజ్యంలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. అది మనమందరం పునరుత్థానాలు అవుతామనే నమ్మకంతో మనమందరం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పునరుత్థాన ఫలాలని మనకు అందించడానికి ప్రధాన కారకురాలు మరీ తల్లి కదా. ఒకవేళ యేసుక్రీస్తు ఆ శిలువ మోసేటప్పుడు ఆమె ఎదురు వెళ్ళి, ఎందుకు నాయన ఈ శ్రమ మనకి, నేను ఒంటరిగా ఉన్నాను, మీ నాయన కూడా లేడు, చనిపోయాడు, నన్ను చూసేవాళ్ళు ఎవరు కూడా లేరు, నువ్వు నాకుగా ఉన్న ఒకే ఒక కుమారుడు కదా, మరి నువ్వు కూడా చనిపోతే నా పరిస్థితి ఏంటి అని వెళ్ళిపోదాంరా అని వెనక్కి పిలిస్తే యేసుక్రీస్తు యొక్క పరిస్థితి ఎలా ఉండేదో, రక్షణ చరిత్ర ఎలా ఉండేదో. కారణం ఏంటంటే ఖానాపల్లిలో జరిగిన ఆ వివాహ సందర్భంలో నా సమయం ఇంకా రాలేదని చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. అయినా సరే ఆయన చెప్పినట్లుగా చేయండి అని అక్కడున్న పని వాళ్ళకి ఆమె పురమాయించడం ద్వారా యేసుక్రీస్తు తన బహిరంగ జీవితంలో నీటిని ద్రాక్షారసంగా మార్చి తన మొట్టమొదటి అద్భుతాన్ని చేసి తన దైవత్వాన్ని ప్రదర్శించాడని చెప్తున్నారు కదా. నీ తల్లిదండ్రులను గౌరవించుదుగాక అని చెప్పినటువంటి ఆ దేవుడు తన సమయం ఇంకా రాకపోయినా సరే అక్కడ ఖానాపల్లిలో ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చి తన తల్లి మాట నిలబెట్టి తన తల్లి మీద తనకున్నటువంటి గౌరవాన్ని, తనకున్న పూజ్యభావాన్ని లోకానికి చాటాడు కదా. మరి ఈ శిలువ యాత్రలో మరి తల్లి ఒకవేళ పిలిచి ఉంటే వెనక్కి వెళ్ళిపోదాం రామని, రక్షణ చరిత్ర ఏ మలుపు తిరిగేది ఒకసారి ఆలోచిద్దాం. పిలవలా ఆవిడ. ఎందుకంటే ఆమె కావాల్సింది ఆయన మరణించడం మాత్రమే కాదు, ఆయన శ్రమల ద్వారా మనమందరం కూడా జీవించటం, ఆయన పునరుత్థానం ద్వారా మనమందరం కూడా తిరిగి పునరుజ్జీవాన్ని పొంది భగవంతుని యొక్క సన్నిధానంలో పునరుత్థాన శరీరాలతో ఆ భగవంతుని యొక్క మహిమలో మనమందరం ప్రవేశించడం. మరి అంత అత్యుత్తమైనటువంటి పునరుత్థాన ఫలాలని తన కుమారుని దేవునికి సమర్పించడం ద్వారా మరీ తల్లి ఎంత అద్వితీయమైన కానుకని దేవుడికి ఇచ్చింది. మరి అలాంటి అద్వితీయమైన కానుకని ఇచ్చేటువంటి అవకాశాన్ని దేవుడు ఆమెకే ఇచ్చాడు కదా. రక్షణ చరిత్రలో ఇంకెవరికి ఇవ్వలేదు కదా. అందుచేత ఒకసారి దేవుడు రక్షణ ప్రణాళిక ఆమెకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇప్పటివరకు మనం మరియమాత దైవమందసం అనే కార్యక్రమంలో దేవుడు రక్షణ ప్రణాళికలో మరీ తల్లికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను గురించి కొన్ని విషయాలను ధ్యానించుకుందాం. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే సమయంలో మరియమాత దైవమందసం అనే కార్యక్రమంలో ఇదే అంశం, దేవుడు రక్షణ చరిత్రలో మరీ తల్లికి ఇచ్చిన ప్రాధాన్యతను గురించి ధ్యానించుకోవడానికి మళ్ళీ తిరిగి వద్దాం. అంతవరకు సెలవు. అప్పటి వరకు దేవుడు తన మరీ తల్లి విన్నప ప్రార్థనల ద్వారా మన తరపున ఆమె దేవునికి తాను ఇచ్చినటువంటి అద్వితీయమైన కానుక ఫలాలని మనమందరం పొందడానికి ఆ తల్లి మన తరపున ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క దీవెనలతో మనం ముందుకు నడిపించే విధంగా ప్రత్యేకంగా ఆ దేవుని ఆశీస్సుల కోసం ప్రార్థన.